టీమిండియా స్టార్ క్రికెటర్ ముంబై ఇండియన్స్ కు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్ కు దూరమైనట్లేనా? ఇదే అనుమానం ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ గాయపడ్డాడు. ఆ గాయం చాలా తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తర్వాత పంజాబ్ తో జరిగే మ్యాచ్ కు కూడా రోహిత్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి వైద్య పరీక్షల అనంతరం రోహిత్ కేవలం ఈ ఒక్క మ్యాచ్ కు దూరం అవుతాడా లేక ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరం అవుతాడా అన్నది తేలనుంది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. 241 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా తొడ కండరాల్లో నొప్పి కారణంగా విలవిల్లాడిపోయిన రోహిత్ రిటైర్డ్ హర్ట్ గా మైదానం వీడాడు. ఆర్సీబీ బౌలర్ కృణాల్ పాండ్యా వేసిన 5వ ఓవర్ ముగిశాక రోహిత్ కాలి కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియోను పిలిపించి మైదానంలోనే చికిత్స తీసుకున్నాడు. కానీ నొప్పి తగ్గకపోవడంతో ఆ తర్వాతి ఓవర్లో అతను మైదానం విడిచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడినా రోహిత్ మళ్లీ బ్యాటింగ్ కి రాలేదు. దీంతో ఆయన గాయం తీవ్రమైనదేనని తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ గాయంపై ముంబై ఇండియన్స్ ప్లేయర్ రూతర్ చేసిన కామెంట్స్ కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయి. రోహిత్ తొడకండరాలు పట్టేశాయని మైదానం వీడారు. ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపారు. రోహిత్ ఫిట్నెస్ గురించి అభిమానుల్లోనే కాదు జట్టు సభ్యుల్లోనూ ఆందోళన ఉందనేలా రూతర్ ఫర్డ్ కామెంట్స్ ఉన్నాయి. రోహిత్ శర్మ గాయం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ రిపోర్టులు రానున్నాయి. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే తర్వాత మ్యాచ్ మాత్రమే కాదు ఇక ఐపీఎల్ నుంచే అవుట్ అయ్యే అవకాశాలున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్యాన్సే కాదు యావత్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇలా జరుగుద్దని రోహిత్ ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. గాయపడ్డ రోహిత్ శర్మ రికార్డుల మోత ఆగట్లేదు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భారీ రికార్డులను తన పేరున లిఖించుకున్నాడు. గాయంతో బాధపడుతూనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 6000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయికి చేరుకున్న తొలి ముంబై ఆటగాడిగా నిలిచాడు. ముంబైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఈ ఘనతను సాధించాడు. ముంబై ఫ్రాంచైజీ తరఫున రోహిత్ ఇప్పటి వరకు 231 మ్యాచ్ల్లో 29.76 సగటు, 132.82 స్ట్రైక్ రేట్ తో 6013 పరుగులు చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. అతను 276 మ్యాచ్ల్లో 7183 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఆర్సీబీ బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ 271 మ్యాచ్ల్లో 8840 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా గాయపడ్డాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో 5వ బంతి తర్వాత కోహ్లీ తన ఎడమ కాలికి చికిత్స తీసుకుంటూ కనిపించాడు. ఆ తర్వాత అతను డకౌట్ కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో 15వ ఓవర్లో అవుట్ అయ్యాడు.